వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఆంగ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మన టాపిక్ ఏంటి, ఈరోజు ఒక నెంబర్ ఇస్తే మనకి ఆ నెంబర్ ఆంగ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని చెక్ చేయాలి. సో మనం ఈ ప్రోగ్రామ్ రాయాలంటే మనకి ఏం తెలియాలి, అసలు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటో తెలియాలి. ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే ఏంటంటే, సో మన దగ్గర ఒక నెంబర్ ఉందనుకోండి, లైక్ 153. సో ఈ 153కి మనము సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద నెంబర్ చేసామనుకోండి. ఏం చేయాలి, సమ్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ నెంబర్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ 153 నెంబర్ ఉంది, దీంట్లో ఇండివిజువల్ డిజిట్స్ అంటే ఏమేమి వస్తాయి. సో ఇటు సైడ్ చూడండి, 3 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్. సో ఇటు సమ్ము ఇండివిజువల్ డిజిట్స్ క్యూబ్స్ అనేటి, ఇండివిజువల్ డిజిట్స్ అనేటి 3, 5, 1. సో ఈ ఇండివిజువల్ డిజిట్స్కి క్యూబ్స్ అంటే 3 క్యూబ్ 5 క్యూబ్ 1 క్యూబ్. మళ్ళీ అగైన్ వాటి సమ్ము, sum of the cubes of the individual digits of a number. సో మనకి ఏదైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ యొక్క ఇండివిజువల్ క్యూబ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అగైన్ సేమ్ నెంబర్ అయితే దాన్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటారు. ఓకే, సో ఇప్పుడు దీని సమ్ ఏమవుతుంది, 1 క్యూబ్ అంటే 1, 5 క్యూబ్ అంటే 125, 3 క్యూబ్ అంటే 27. సో 5 + 7 12, 12 + 1 13, 2 + 2 4 + 1 5, 1. సో ఇప్పుడు మనకి ఏమైంది, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అగైన్ సేమ్ నెంబర్ వచ్చింది. సో మనకి ఏదైనా ఒక నెంబర్కి సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్ అగైన్ సేమ్ నెంబర్ వస్తే మనం ఆ నెంబర్ని ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటాం. సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, ఆ నెంబర్ ఆర్మ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని మనం చెక్ చేయాలి. సో ఆర్మ్స్ట్రాంగ్ అయితే ఆర్మ్స్ట్రాంగ్, లేకపోతే కాదు అని చెప్పాలి. దీనికోసం మనం ప్రోగ్రామ్ రాయాలి. ఎలా రాస్తాము, ఫస్ట్ ఏం చేయాలి, ఈ నెంబర్స్ యొక్క ఇండివిజువల్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఇండివిజువల్ డిజిట్స్కి క్యూబ్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యూబ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ క్యూబ్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి అగైన్ ఒరిజినల్ నెంబర్తో మనకి ఇచ్చిన నెంబర్తో చెక్ చేయాలి. సేమ్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ అంటాము, కాకపోతే కాదని చెప్తాము. ఓకే, సో మనం ఆల్రెడీ 2 వీడియోస్ చూసాము, రివర్స్ ఆఫ్ ఏ నెంబరు అండ్ సమ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఏ నెంబర్ని క్యాలిక్యులేట్ చేయడం. సేమ్ ఆ లాజికే మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాము, బట్ ఇక్కడ క్యూబ్స్ క్యాలిక్యులేట్ చేస్తాము. చూడండి, సో మనకి ఇచ్చిన నెంబర్ n అనుకోండి, n = 153 అనుకోండి. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇండివిజువల్ డిజిట్స్ కావాలి ఇందులో. సో ఇండివిజువల్ డిజిట్స్ ఎలా చెప్తాము, ఫస్ట్ ఈ 3 ఇండివిజువల్ డిజిట్స్ కావాలి. దానికి ఏం చేయాలి, nని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే మాడ్యులస్ రిజల్ట్ ఏమొస్తుంది, 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే 3 వస్తుంది. సో ఏదైనా నెంబర్ని మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, రిమైండర్ వస్తుంది. సో 10తో 150 డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో ఇది ఆర్లో స్టోర్ చేయండి. సో మనం 3 నెంబర్ని సపరేట్ చేయాలి. 3 నెంబర్ని సపరేట్ చేయాలంటే 3 నెంబర్ ఎలా సపరేట్ అవుతుంది, ఆ నెంబర్కి 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే అది 3కి సపరేట్ అవుతుంది. తర్వాత సమ్కి యాడ్ చేయండి. సమ్లో ఇనిషియల్గా 0 ఉంటుంది, 0 ప్లస్ దీన్ని క్యూబ్ చేయాలి. మనం ఏం చేయాలి, క్యూబ్స్ యాడ్ చేయాలి కదా. సో 0 ప్లస్ 3 × 3 × 3, 3 క్యూబ్, దట్ మీన్స్ 27. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఏం చేయాలి, ఇప్పుడు ఒక నెంబర్ సపరేట్ అయ్యి దాని క్యూబ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని సమ్కి యాడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేయాలి, 5 రావాలి. సో 153 కాబట్టి దానికి 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే 3 సపరేట్ అయింది. మరి ఇప్పుడు 5 కావాలంటే, సపోజ్ నా నెంబర్ 15 అనుకోండి, అప్పుడు అగైన్ నేను 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే నాకు 5 సపరేట్ అవుతుంది కదా. సో అప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఏం చేయాలి, ఈ 153 నెంబర్ని 15 చేయాలి. అప్పుడు ఎలా చేస్తాను నేను, ఇప్పుడు nలో ఇక్కడ ఎంత ఉంది, 153 ఉంది. సో n = n/10 చేద్దాం, n/10. అప్పుడు n వాల్యూ ఎంత, 153. 153 / 10 అంటే ఎంత,
సో డివిజన్ 150ని 10తో డివైడ్ చేస్తే రిజల్ట్ ఎంత వస్తుంది? 1 10s are 10, 53 ఉంది, 5 10s are 50. సో 15 రిజల్ట్. సో నేను ఆ నెంబర్ని 10తో డివైడ్ చేస్తే ఏమైంది? ఆ నెంబర్ 15 అయిపోయింది. సేమ్ అగైన్ సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను 5ని సపరేట్ చేయాలి. సో ఇప్పుడు ఎన్లో ఎంత ఉంది వాల్యూ? 15 మాడ్యులస్ 10, 5. ఇప్పుడు ఆల్రెడీ సమ్లో 27 ఉంది కదా, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్లో ఉంది కదా ఈ వాల్యూ 5 into 5 into 5, 125. 27 plus 125 ఎంత? 152. సో నెక్స్ట్ ఇటరేషన్లో 15 అలా ఏం అవ్వాలి? ఇప్పుడు n వాల్యూ 15, నెక్స్ట్ ఇటరేషన్లో n వాల్యూ 1 అవ్వాలి. సో అగైన్ n డివైడెడ్ బై 10. సో n ఈక్వల్ టు 1 అవుతుంది. సేమ్ 1 మాడ్యులస్ 10. సో రిజల్ట్ ఈజ్ 1. సో ఇప్పుడు 152 ప్లస్ 1 into 1 into 1 అంత 153. సో మళ్ళీ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. 1 డివైడెడ్ బై 10 అంటే 0. సో ఎప్పుడైతే 0 వచ్చిందో మన ప్రాసెస్ స్టాప్ చేసేసి సమ్ వాల్యూ మన ఒరిజినల్ వాల్యూతో చెక్ చేస్తుంది. సమ్లో 153 ఉందా, మన n వాల్యూ కూడా 153నేనా, రెండు ఈక్వల్ అయితే ఆర్మ్స్ట్రాంగ్ అని చెప్తుంది. ఈ లాజిక్ మనం ఇప్పుడు ప్రోగ్రాంలో అప్లై చేయాలి. సో ఎలా అప్లై చేస్తామో చూడండి. ఫస్ట్ హాషింగ్లో testdemo.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ ఇంటర్ మెయిన్. సో నేను నెక్స్ట్ ఏం చేయాలి? ప్రోగ్రామ్లో యూజ్ చేసుకున్న వేరియబుల్స్ అన్నింటినీ డిక్లేర్ చేసుకోవాలి. సో నేను ఏ వేరియబుల్కి అయితే ఆర్మ్స్ట్రాంగ్ కాదో చెక్ చేస్తున్నానో ఆ వేరియబుల్ స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ n. నెక్స్ట్ సో ఫైనల్గా సమ్ని నేను ఒరిజినల్ వేరియబుల్తో చెక్ చేయాలి కదా, అంటే నేను ఎన్ని ఆల్రెడీ ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎన్ని మోడిఫై చేసేస్తాను కదా, సో ఎన్ వాల్యూ మోడిఫై అయిపోతుంది. అందుకని ఎన్ వాల్యూ ఒరిజినల్గా ఎంత ఉందో దాన్ని నేను ఒక టెంపరీ వేరియబుల్లో ప్లేస్ చేసుకోవాలి. సో దానికోసం టెంప్ వేరియబుల్. తర్వాత రిమైండర్ స్టోర్ చేయడానికి ఆర్, సమ్ని స్టోర్ చేయడానికి సమ్ని ఎప్పుడు 0కి ఇనిషియలైజ్ చేసుకుంటే మనకి వాల్యూస్ చేంజ్ అవ్వకుండా, గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవ్వకుండా ఉంటాయి. సో ఫస్ట్ అన్నిటిని ఇంటీజర్ వేరియబుల్స్గా డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ నేను ఎన్లోకి వాల్యూ రీడ్ చేసుకోవాలంటే నాకు స్క్రీన్ మీద ఏమని అడగాలి? ఎంటర్ ఎన్ వాల్యూ అని అడగాలి, ఏదో లేకపోతే ఎంటర్ నెంబర్ అని అడగాలి. సో అది ఎప్పుడు అడుగుతుంది? నేను ప్రింట్ఎఫ్లో రాస్తే ఆ స్టేట్మెంట్ అడుగుతుంది. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్. సో ఇలా మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందా మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. అప్పుడు మనం ఏం చేస్తాము? వెంటనే ఏదో ఒక నెంబర్ ఇస్తాము, లైక్ 153 ఇస్తాము. ఇస్తే ఏమవుతుంది? అది వెళ్ళి ఒక మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి కదా. సో ఏ మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలనేది స్కాన్ఎఫ్తో చెప్తాం. స్కాన్ఎఫ్ %d, %n. %d అంటే ఏంటి? ఇది ఇంటిజర్ వేరియబుల్ కదా n అనేది, అందుకని %d రాసాం. వెళ్ళి ఎన్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వాలి. సో నేను ఇప్పుడు నా ఎన్ వాల్యూ నేను ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మారిపోతుంది కదా. కానీ ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే నేను ఫైనల్గా నాకు వచ్చే రిజల్ట్ నేను అగైన్ ఒరిజినల్ నెంబర్తో చెక్ చేసుకోవాలి. ఇందుకు ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్ అంటే సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ లీవ్స్ ఆఫ్ ఏ నెంబర్ అగైన్ సేమ్ నెంబర్ అయితేనే కదా అది ఆర్మ్స్ట్రాంగ్ నెంబరు. సో మనకి ఇచ్చిన నెంబర్ అనేది మనం ఒక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో అందుకని టెంప్ ఈక్వల్ టు ఎన్. టెంప్లో కూడా ఎన్ వాల్యూ స్టోర్ అవుతుంది. ఎన్ వాల్యూ ఎంత? 153. నెక్స్ట్ నా లూప్ ఎక్కడి వరకు రిపీట్ అవ్వాలి? వైల్ n > 0 వరకు రిపీట్ అవ్వాలి. సో ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఆర్ అంటే ఏంటి? లాస్ట్ డిజిట్ని సపరేట్ చేస్తున్నా. ఎలా సపరేట్ చేస్తున్నా? నాకు ఇచ్చిన నెంబర్ని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేస్తే నాకు రిమైండర్ అనేది రిజల్ట్గా వస్తుంది. ఆ రిమైండర్ ఈజ్ నథింగ్ బట్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ మై నెంబర్. సో 153 ఇచ్చారు కదా. సో 153ని 10తో మాడ్యులస్ ఆపరేషన్ చేయండి, 3 వస్తుంది. సో ఇది ఆర్లో స్టోర్ అయింది. నెక్స్ట్ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్. సమ్లో ఇనిషియల్గా ఎంత ఉంది? 0. ఆర్ ఇంటూ ఆర్. ఆర్ వాల్యూ ఎంత? 3 ఇంటూ 3 అంటే ఎంత? 27. సమ్లో 27 స్టోర్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఎన్ వాల్యూ 153 ఉంది కదా, దాన్ని 15 చేయాలి. అందుకని ఏం చేయాలి? 10తో డివైడ్ చేయాలి. ఓకే, n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. సో 153 డివైడెడ్ బై 10 అంటే ఎంత? 15. అప్పుడు nలో ఎంత స్టోర్ అవుతుంది? 15. అగైన్ కండిషన్ చెక్ అవుతుంది. 15 > 0 కండిషన్ ట్రూ. సో అగైన్ ఆర్ ఈక్వల్ టు n మాడ్యులస్ ఆపరేషన్
10 అంటే 15 n వాల్యూ ఎంత 15 మాడ్యులస్ 10 అంటే రిజల్ట్ ఎంత 5 లాస్ట్ డిజిట్ రిజల్ట్గా రిమైండర్గా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్. సమ్లో ఎంత ఉంది 27 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత 5 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే ఎంత 125. సో ఎంత 152. నౌ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. n వాల్యూ ఎంత ఉంది 15 డివైడెడ్ బై 10 అంటే ఎంత 1. అగైన్ కండిషన్ చెకింగ్ 1 గ్రేటర్ దెన్ 0 కండిషన్ ట్రూ కదా. r ఈక్వల్ టు n మాడ్యులస్ ఆపరేషన్ 10 అంటే 1 మాడ్యులస్ ఆపరేషన్ 10 అంటే 1. నెక్స్ట్ స్టెప్లో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్. సమ్లో ఎంత ఉంది 152 ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ అంటే 1 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 153. అగైన్ n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. n వాల్యూ 1 డివైడెడ్ బై 10 అంటే 0.1 సంథింగ్ వస్తుంది, కానీ ఇది ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి nలో 0ని స్టోర్ అవుతుంది. అగైన్ కండిషన్ చెకింగ్ 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ ఆ ఫాల్స్. సో ఈ లూప్ బయటకు వచ్చేస్తుంది. ఎగ్జిక్యూషన్ వచ్చేసిన తర్వాత ఇఫ్ సమ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ n కాదు, n వాల్యూ మనం ఇక్కడ మోడిఫై అయిపోయి 0 అయిపోయింది కదా, nతో చెక్ చేయకూడదు, టెంప్తో చెక్ చేయాలి. సో ఇనీషియల్గా n వాల్యూ మనం టెంప్లో స్టోర్ చేసాం కదా, ఆ వాల్యూతో చెక్ చేయాలి. సో సమ్లో ఉన్న వాల్యూ అండ్ టెంప్లో వాల్యూ రెండు సేమ్ అయితే మనకి ఇచ్చిన నెంబర్ printf % d is Armstrong నెంబర్. సో ఇక్కడ కూడా n కాదు టెంప్ రాయాలి. nలో వాల్యూ టెంప్లోకి ఇనీషియల్గా స్టోర్ చేసాం కాబట్టి ఆ ఇనీషియల్గా స్టోర్ చేసిన వాల్యూతోనే చెక్ చేయాలి. ఫర్దర్గా మనం n వాల్యూస్ ఇటరేషన్కి మోడిఫై చేసేసాం కాబట్టి n వాల్యూతో చెక్ చేయకూడదు. ఓకే, ఈ విధంగా ఒక ఇచ్చిన నెంబరు ఆమ్స్ట్రాంగ్ నెంబరా కాదా అని మనం చెక్ చేసుకోవాలి. అండ్ రిటర్న్ 0 మెయిన్ క్లోజింగ్. ఇక్కడ ఎల్స్ అని కూడా ఇంకొక స్టేట్మెంట్ రాసుకోవచ్చు. ఇఫ్ సమ్ ఈక్వల్ టు టెంప్ అయితే ప్రింట్ఎఫ్ % d is ఆమ్స్ట్రాంగ్ నెంబర్ అని రాసి ఆ % d అంటే ఏది టెంప్. ఈ ఎల్స్ ఒకవేళ కాదు సమ్ ఈక్వల్ టు టెంప్ కాదు, అప్పుడు ఏంటి ప్రింట్ఎఫ్ % d is not ఆమ్స్ట్రాంగ్ నెంబర్. సో ఈ % d అంటే ఏంటి టెంప్. సో ఈ స్టేట్మెంట్ కూడా మనకి కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట.